మనం బ్రతకాలంటే మన గుండె కొట్టుకోవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఈ గుండెను హెల్దీగా చేయడంలో ఒక బెరడు అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ గుండె ఆరోగ్యం కోసం మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా ఒక చెట్టు బెరడును వాడడం చూస్తే మీరు ఖచ్చితంగా నమ్ముతారు. అదే అర్జున చెట్టు బెరడు. రోజ్ కలర్లో ఉండే ఈ బెరడు ముఖ్యంగా హార్టుకు ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే ఈ బెరడును హృదయ రోగుడైన చెట్టు అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా దీనికి జీవితకాలాన్ని పొడిగించే శక్తి కూడా ఉంది. ముఖ్యంగా అర్జున బెరడులో ఉండే రసాయనాలు హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్కును పెంచే కొలెస్ట్రాల్, బీపీని కంట్రోల్ చేసి హార్ట్ను హెల్దీగా ఉంచడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఇంకా ఈ అర్జున బెరడు గుండె కండరాన్ని బలపరచడం ద్వారా బీపీని కంట్రోల్ చేస్తుంది. దీంతో హార్ట్కు రక్తాన్ని పంప్ చేసే శక్తి పెరగడం వల్ల మనకు ఎక్కువ శక్తి లభిస్తుంది. దీనివల్ల మనలో వ్యాయామం చేసే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఈ బెరడు ఛాతీ నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇది ధైర్యం, కాన్షియస్నెస్, ప్రేమ వంటి సానుకూల భావాలను పెంచుతుంది. ఇక దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తాయి. మరి దీనిని ఎలా యూజ్ చేయాలి అంటే అర్జున బెరడుతో కషాయం చేసుకుని తాగొచ్చు. ఇంకా ఒక స్పూన్ అర్జున పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయంలా చేసి డైలీ 2 సార్లు తాగొచ్చు. ఇక అర్జున బెరడు పొడిని పాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే తేనెతో కలిపి తీసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తీసుకున్నా కూడా హార్ట్ సూపర్ హెల్దీగా తయారవుతుంది. అందుకే అర్జున బెరడు అనేది నిజంగా చావును ఆపేసే బెరడు. ఇది మన హృదయాన్ని బలపరిచి మన జీవితాన్ని సుదీర్ఘం చేస్తుంది. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.